అందరికీ నమస్కారం. ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. ఈ వీడియో చూసే ముందు ఓం నమో లక్ష్మీదేవాయ నమః అని కామెంట్ చేసేయండి. పౌర్ణమి, అమావాస్య హిందూ మతంలో రెండు ముఖ్యమైన చంద్రదశలు. ఇవి ఆచారాలతో ముడిపడి ఉన్నాయి. పౌర్ణమిని సాధారణంగా పూజకు శుభప్రదంగా భావిస్తారు. అయితే అమావాస్య పూర్వీకులను గౌరవించడం, ఆత్మ పరిశీలనతో ముడిపడి ఉంటుంది. మరి ఈ రెండు రోజుల్లో ఎలాంటి పూజలు చేస్తే మనకు శుభప్రదం జరుగుతుంది, ఈరోజు మనం ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఆరాధన. పౌర్ణమి రోజున భక్తులు విష్ణువును పూజ చేస్తారు. తరచుగా సత్యనారాయణ వ్రత పూజ కూడా చేస్తారు. దీనివల్ల ఇంట్లో సమస్యలు తొలగిపోతాయని నమ్ముతారు. అలాగే అమావాస్య ప్రధానంగా పూర్వీకులకు గౌరవించే రోజు, అంటే పితృపక్షం. హిందువులను తమ పూర్వీకులను శాంతింపజేయడానికి శ్రద్ధ అనగా ఆహార నైవేద్యాలు తర్పణం చేస్తారు. అలాగే ధ్యానం, ప్రార్థన. పౌర్ణమి ధ్యానం, ప్రార్థన, ఆధ్యాత్మిక చింతకు అనువైన సమయంగా పరిగణించబడింది. అయితే అమావాస్యను ఆత్మ పరిశీలన, ధ్యానం, ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం కోరుకునే సమయంగా భావిస్తారు. విహారాలు. కొందరు పౌర్ణమికి పవిత్ర స్నానాలు అనగా గంగా స్నానాలు వంటివి కూడా ఆచరించవచ్చు, లేదా చంద్రుడికి ప్రార్థనలు కూడా చేయవచ్చు. అలాగే అమావాస్య రోజున కూడా గంగా స్నానం చేయడం మంచిదే అని మన పండితులు చెబుతున్నారు. దాన ధర్మాలు, సత్కార్యాలు. అమావాస్య నాడు దాన ధర్మాలు, పేదలకు ఆహారం పెట్టడం, దేవాలయాలకు విరాళం ఇవ్వడం శుభప్రదంగా చెబుతారు. అలాగే పౌర్ణమి రోజున ఎలాంటివి చేయడం సత్ఫలితాలను ఇస్తుంది అని నమ్ముతూ ఉంటారు. పౌర్ణమి విస్తారమైన స్త్రీ శక్తితో ముడిపడి ఉంటుంది. ఈ రోజున అమ్మవారిని పూజ చేయడం కూడా శుభప్రదం. అయితే అమావాస్య అంతర్ముఖ భూమి శక్తితో ముడిపడి ఉంటుంది. ఈ రోజున ఎప్పుడు దైవస్మరణలో ఉంటూ ధ్యానం చేయడం మంచిది. ఇక్కడ మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనవి, ఖచ్చితమైనవి అని మేము సూచనల ప్రకారమే ఇక్కడ మేము ఈ సమాచారాన్ని మీకు అందజేస్తున్నాము. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా దీనికి సంబంధించిన రంగంలోని నిపుణుల సలహాలు తీసుకొని వీటిని పాటించడం మంచిదని కోరుకుంటున్నాం. హోప్ యూ ఆల్ గైస్. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది.